గమనించండి, రోజు రోజుకి ఆ ఖచ్చితంగా దేవుని సన్నిధి మనకు దూరం అయిపోవడం వల్ల అనుకోని పరిణామాలు ఎదురైపోతున్నాయి అంతే. అది మనిషి గమనించకపోతుంది. అందుకనే దేవుని బిడ్డలారా ఖచ్చితంగా చెప్పాలి, దేవుని సన్నిధికి ఎప్పుడైతే దూరం అయిపోతామో గమనించండి, ఖచ్చితంగా 100% దేవునికి మనకి సంబంధం తెగిపోతుంది. అప్పుడు మన మధ్యలో ఒక దూరతాడు. అందుకనే బైబిల్ ఉంది కదా, ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహం వలె. అందుకనే ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా ఎన్ని పనులు అనుకున్నా సరే దేవుని మందిరానికి ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే అది నీ క్షేమం. నీకు దేవునికి సంబంధం కావాలంటే రావాలి, ఎవరు చెప్పక్కర్లేదు. నీకు దేవునికి సంబంధం కొనసాగాలంటే రావాలి. నీకు దేవునికి సంబంధం దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలంటే రావాలి. గమనించండి. కానీ చాలా బాధాకర విషయం ఏంటంటే దేవుని పక్కన పెట్టేశారు, దేవుని మందిరాన్ని పక్కన పెట్టేశారు, దేవుని సన్నిధిని పక్కన పెట్టేశారు, దానికి విలువడం మానేశారు. అందుకని ఈ రోజుల్లో చాలా నిజంగా దుర్దినాలు చూస్తున్నాం మనం. ఆ దుర్దినాల నుంచి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు మనకే. ఇలాంటి టైంలో దేవుని సన్నిధి దూరం అయితే గమనించండి, మన జీవితం ఎప్పుడు ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. తెగిన గాలిపటం వల్లే ఉంటుంది. అందుకని దేవుని సన్నిధి ఎప్పుడు దూరం చేసుకోకూడదని ఈ బైబిల్ ద్వారా మనం, లేదా దేవుని వాక్యం ద్వారా మనం తెలియజేస్తాం. ఎందుకంటే ఆ మోషే దేవుని ఆ గుడానికి రాగానే ఎవరొచ్చేవారు?